తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. నేను మీ రాఘవరావుని. ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో మీటింగు వారాహి మీద వారాహిని అధిరోహించి మీటింగు జరిపారండి. ఇది నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు పిఠాపురం పట్టణ ప్రజలందరూ వచ్చి ఆయనకి అభివాదం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పిఠాపురం ప్రజలకి తన యొక్క కృతజ్ఞతను తెలియజేసుకున్నారండి. మీరు నాకు ఇచ్చిన ఈ ధైర్యం, మీరు నన్ను గెలిపించినందుకు, నేను కూటమిని గెలిపించాను, అలాగే మనం గెలిచి కేంద్ర ప్రభుత్వానికి ధైర్యం ఇచ్చాము, మన శక్తికి అంత ఉందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారండి. పిఠాపురం గెలుపు కూటమి గెలుపు, కేంద్రం గెలుపు అని చెప్పారండి. అలాగే ఆయన పిఠాపురంలో ఆయన అభిమానులకు ఒక శుభవార్త చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు. ఏంటంటే పిల్లలందరూ ఓజీ 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 అంటే ఓజీ వస్తుంది, బాగుంటుంది, తప్పకుండా చూద్దురు కానీ మేము చెప్తూ, నేను సినిమాలు చేయాలని ఉన్న నిర్మాతలందరూ ఉన్నారు పాపం. నిర్మాతలు చెప్పాను నేను. ఇప్పుడే కదా నేను వచ్చాను, అధిరోహించాను, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శాఖ తీసుకున్నాను. ఇది చాలా కఠినమైనది శాఖ. ఈ చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. మరి ఇంత పనులు ఒత్తిడిలో ఉండి మనం ప్రజలకు న్యాయం చేయాలి కదా, అది చేయకుండా సినిమాలు చేయడం కష్టం అని చెప్పి అనుకుంటున్నాను. నాకు ఒక 3 నెలలు సమయం ఇస్తే మీరు తర్వాత నిర్మాతలు మాట్లాడి నెలకు 2 రోజులు, వారంకు 2 రోజులు, శని ఆదివారాలు అట్లా, అంటే నేను అనుకుంటాను, శని ఆదివారం పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదండి. అలాగా అంటే ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఎన్నో సమస్యలు, ప్రజలు అర్జీలు ఇస్తున్నారు ఆయనకి. అసలు ఒక్క సెకండ్ కూడా ఖాళీ లేకుండా ఏదో రకంగా పనిచేస్తున్నాడు ఆయన. కొంతమంది అంటున్నారు, ఈయన ఇట్లాగే ఉండి అధికారులతో పనిచేస్తూ రాత్రులు కూడా పనిచేస్తాడు, నిద్రపోవడం అసలుకి ఈయన ఆరోగ్యం ఏమైపోతుంది పవన్ కళ్యాణ్ కాదని కొంతమంది మధ్యవర్తులు అనుకుంటున్నారండి. ఎందుకు చెప్తున్నానంటే పిఠాపురం ప్రజలకు ఆయన ఏమేం చేస్తానని చెప్పారండి. ఆయన ఇమ్మీడియట్గా ఒక ఫ్లైఓవర్ వేయించి సంవత్సరం లోపల కంప్లీట్ చేయిస్తున్నారండి. అలాగే ఉప్పాడ నుంచి కాకినాడ దాకా ఆ యొక్క సముద్ర కోతకు గురవుతున్న ఆ యొక్క ఉప్పాడ రోడ్డుని సముద్రం కోత గురి కాకుండా ఉప్పాడ గ్రామాన్ని కాపాడుతూ ఒక అద్భుతమైన రోడ్డు వేసి, అంటే ఏంటి, సముద్రం కోత కాకుండాను ఒక రోడ్డు ఉప్పాడ నుంచి కాకినాడ దాకా రోడ్డు వేసి అందంగా తయారు చేసేదాన్ని ఒక వినోదంగా, ఆహ్లాదకరంగా కుటుంబాలు వెళ్ళి అక్కడ ఆ రోడ్డు మీద ఉండి వాళ్ళు ఎంతో ఆనందంగా తృప్తిగా ఉండి ఆడుకోవడానికి వీలుగా, ఆహ్లాదపరిచేదిగా, ఎంటర్టైన్మెంట్గా ఉండేటట్టు చూడాలని ఆ రకంగా ఆ రోడ్డుని నేను డెవలప్ చేస్తా అని చెప్పారండి. అలాగే సెరికల్చర్ గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. సెరికల్చర్ చేసి ఆ రకంగా వాళ్ళకు ఉపయోగపడుతున్నారు. అందరికీ నేను అన్నీ చేస్తాను, నాకు కొంచెం సమయం ఇవ్వండి. కొంతమంది కుర్రవాళ్ళు రోడ్లు అన్నారు. రే బాబు, రోడ్లు వేస్తాను నేను 9 నెలల్లో, కానీ ఆ శివకుమార్ పాపని 9 రోజులు దొరికేట్టు చేశాము, ఆ రకంగా మేము చేస్తాము, టైం ఇస్తే అన్ని పనులు చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. అసలుకి పిఠాపురం ప్రజల ఆనందాన్ని వర్ణించలేమండి. అంత సంతోషంగా ఉన్నారు ప్రజలు. అసలుకి ఆయన రాకుండానే రండి మీరు గెలిపిస్తామని చెప్పి ఏ రకంగా అయితే ఆ పిఠాపురం ప్రజలు వచ్చి పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే ఎంత ఆనందపడ్డారో, ఈరోజు కూడా గెలిపించి అంత ఆనందపడ్డారండి. ఎందుకంటే మా పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక చాలా హై లెవెల్ తీసుకెళ్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు, దేశం మొత్తం అనుకుంటున్నారు పిఠాపురం అని. ఆ ఖ్యాతి వచ్చేట్లు పవన్ కళ్యాణ్ గారు చేశారని మాకని ఆ యొక్క పిఠాపురం ప్రజలు చాలా సంతోషపడుతున్నారండి. ఇది కూడా చెప్తూ పవన్ కళ్యాణ్ గారు ఇంక నేనేం చేస్తాను, ఏమేమి చేయదలుచుకున్నాను అవన్నీ మాట్లాడుతూ చెప్పారు. తర్వాత ఇది కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఏమంటే
వైసీపీ వారు నన్ను అసెంబ్లీ గేటు తాకనివ్వని కొందరు, అంటే అసెంబ్లీ గేటు తాకనివ్వను అని అని కొందరు, అసెంబ్లీ గేటు దాటనివ్వమని కొందరు ఇలా మాట్లాడారు. కానీ మన వర్మ గారు చెప్పారు. విలేకరు అడిగితే వర్మ గారు ఏం చెప్పారు? వాళ్ళెవరు అసెంబ్లీ గేటు దాటనివ్వడానికి తన్నుకుంటూ, గుద్దుకుంటూ వెళ్ళిపోతారని చెప్పారు. అలాగే అదే జరిగింది. గుద్దుకోవడం, లోపలికి వెళ్ళడం, సగౌరవంగా వెళ్ళడం, అసెంబ్లీలోకి ఉప ముఖ్యమంత్రి అవ్వడం, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం జరిగింది అని ఆయన చెప్పుకొస్తున్నారు. అలాగే చెప్తూ పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క పిఠాపురం ఆయన ఏం చెప్పారు? నేను ప్రమాణ స్వీకారం చేశాను, గవర్నర్ గారు చేయించాను, అసెంబ్లీలో చేశాను, అలాగే పిఠాపురం ప్రజలు కూడా చేస్తాను. పిఠాపురం ప్రజల నడుమ ఆ వారాహి అమ్మవారి ఈ రథం మీద నుంచుని ఇంకొకసారి ప్రమాణ స్వీకారం చేశారండి ప్రజలకి అందరికీను. అంటే ఆయన యొక్క నిబద్ధత, నిజాయితీ ఒక్కసారి ఆలోచించి తిరుపతి గారు ఆయన యొక్క నిబద్ధత, నిజాయితీ ఎంత గొప్పగా ఉన్నాయంటే పిఠాపురం ప్రజల మధ్యన నుంచుని ఆయన ప్రమాణ స్వీకారం చేశారండి. అది చాలా గొప్ప విషయం. ఇది నాకు తెలిసి ఈ రకంగా ప్రపంచంలో ఎవరు చేసి ఉండరండి. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. నిజంగా నీకు నువ్వే నాన్న, నేను అనకూడదు కానీ నా ఆయుష్ పోసుకుని నువ్వు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. నేను అందుకే చెప్తుంటాను నువ్వు కారణజన్ముడు అని. నిజంగా నువ్వు కారణజన్ముడివే. అందుకే నీకు అంత మంచి ఆలోచనలు వస్తున్నాయి. ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నావు. ప్రజలు మాత్రం బాగుండాలని కోరుకుంటున్నావు. అదే ఇంకోసారి కూడా చెప్పావు, ఈరోజు ఇంకోసారి కూడా చెప్పావు, నేను లంచాలు తీసుకోను, అవసరం లేదు నాకు, నేను పరిపాలన బాగా చేస్తాను, ప్రజల కోసం పరిపాలిస్తానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. ఇంకొకసారి కూడా ఈరోజు ఆయన నొక్కి చెప్పారండి, నేను లంచాలు తీసుకోను, అలాగే నేను జీతం తీసుకుంటా అని చెప్పాను. ఇంతకుముందు జీతం తీసుకుని ఆ జీతం డబ్బుల్ని ప్రజలకి ఇద్దాం అనుకున్నాను, ఖర్చు పెడదాం అనుకున్నాను. కానీ మా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కనుక నా జీతం కూడా వద్దని చెప్పాను. అలాగే నా యొక్క హౌస్ విజయవాడలో నా క్యాంప్ హౌస్కి ఏమైనా రిపేర్లు చేయడం కానీ, ఏమంటారు ఫర్నిచర్ కానీ తెస్తామంటే నేను చెప్పాను వాళ్ళకి, మీరు డబ్బులు ఖర్చు పెట్టద్దు, ఏమైనా అవసరం నేను నా డబ్బులతో నేను తెచ్చుకుంటా, కానీ మన ప్రభుత్వంలో ఖజానా డబ్బులు లేవు కనుక అది కూడా ఆ 10,000 ఖర్చు పెడితే 20,000 ఖర్చు పెడితే ఒక కానిస్టేబుల్ జీతం కావచ్చు, ఒక టీచర్ జీతం కావచ్చు, ఇలాగ వాళ్ళ జీతాలు ఉపయోగపడతాయి. ఆ రకంగా ఆయన అంత బ్రాడ్ మైండెడ్గా అంత గొప్పగా ఆలోచిస్తున్న వ్యక్తి ఈ ప్రపంచం ఎవరున్నట్టు ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అండి. ఆ విషయంలో మాత్రం ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్ చేస్తున్నానండి. అంత నిజాయితీ నిబద్ధతగా ఉన్న వ్యక్తి మనం కాపాడుకోవాలి. ఆయన చెప్పినట్లు ఇంకోటి కూడా చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే 2028 కల్లా ఇంకెవరు కూడా మనకి కూటమికి వ్యతిరేకంగా పోటీ చేయాలంటే భయపడేట్టు చేస్తా అని చెప్పి అంత చక్కగా పరిపాలిస్తామని చెప్పారండి. ఆ విషయం మాత్రం చాలా గొప్ప విషయం అండి అది. ఎందుకంటే ప్రతిపక్షానికి అవకాశం లేకుండా ప్రజలకి అంత గొప్పగా పనిచేసి చూపించి పరిపాలన అంటే ఇది, ఇటువంటి నాయకులు కావాలి. మనం చిన్నప్పుడు చదువుకున్న గుప్తుల స్వర్ణయుగం అని, ఆ గుప్తుల స్వర్ణయుగంలాగా పరిపాలించి చూపించి ఇంకొకరు ఎవరైనా మా మీద కూటమి మీద పోటీ చేయాలని భయపడేట్లు అంత గొప్పగా పరిపాలించని చెప్పాడు. అది మాత్రం ఈరోజు మీటింగ్కి హైలైట్ అండి అది. ఇంకా చాలా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఏం చెప్పినా ఆయనకి ప్రజలకు సేవ చేస్తాను, ప్రజల్లోనే ఉంటాను, సినిమాలు మాత్రం 2 రోజులు, వారం 2 రోజులు అట్లా చేసుకుంటూ అవి కూడా పూర్తి చేస్తానని చెప్పారండి. బట్ దానికి ఒక 2-3 నెలలు టైం పడుతుంది అన్నారు. ముందు ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా అభివృద్ధి 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 ఎలా చేయాలి అన్ని రివ్యూలు చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాడు. రోజుకొకటి చెప్పిన ఆచరణలో పెడతాడని చెప్పుకొచ్చారని. ఈ విషయంలో పిఠాపురం ప్రజలు మాత్రం చాలా గొప్పవారండి. పిఠాపురం యొక్క అభివృద్ధి ఈ మధ్యకాలంలో ఏ ఊరు కానంతగా అభివృద్ధి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. పిఠాపురం ప్రజలు నాకన్నా కూడా ఎక్కువ నమ్ముతున్నారండి ఆ విషయంలో మాత్రం. అందుకే పవన్ కళ్యాణ్ గారికి అంత విజయం లభించిందండి. ఎందుకు చెప్తున్నా అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదని
ఎన్ని రకాల ప్రయత్నం చేశారో మీకు అందరికీ తెలుసు. అందులో మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, రెండో వ్యక్తి మిథున్ రెడ్డి, మూడో వ్యక్తి ముద్రగడ పద్మనాభం. వీళ్ళే కాదండి, చాలామంది కొంతమంది దుర్మార్గులు తెలియకుండా ఎవరికి వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టారండి. వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టి ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనుకుంటారు. కానీ చాలామంది ఎక్కడెక్కడ వాళ్ళు హైదరాబాద్లో ఉన్న ఎక్కడున్న ఓట్లని పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని పిఠాపురంకి మార్పించుకొని పిఠాపురంలో రిజిస్టర్ చేయించుకున్నారు ఓట్లండి. అలాగే ఎక్కడి నుంచో విదేశాల నుంచి ఫ్లైట్లు లక్షలు ఖర్చు పెట్టి ఫ్లైట్లలో వచ్చి ఓటేశారండి. అలాగే కర్ణాటక, హైదరాబాద్ చుట్టుపక్కల, బొంబాయి చుట్టుపక్కల నుంచి కూడా బస్సుల్లో వచ్చి, సొంత డబ్బులు ఖర్చు బస్సుల్లో వచ్చి, కారుల్లో వచ్చి ఓటు వేశారండి. ఇంకొక మీకు చాలామంది తెలియదు ముఖ్య విషయం అండి. చాలామంది వచ్చారు. ఒక ట్రైను పూనా నుంచి ఒక ట్రైన్ వస్తే అది స్పెషల్ ట్రైన్ అండి, అది లేట్ అయిపోతుందని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే విశాఖపట్నం కలెక్టర్ గారు ఆర్డర్ వేసి ఆ ట్రైన్ ఎక్కడ ఆగకుండా విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చేట్టు చేశారు. వాళ్ళందరూ వచ్చి ఆ ట్రైన్లో ఉన్న 1000 మంది 1200 మంది వచ్చి ఓటేశారండి. ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళంతా ఆతృతతోటి, ఉత్సాహంతో మార్పు తీసుకురావాలి, పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నానికి మేము తోడుండాలని వాళ్ళందరూ వచ్చారండి. అలాగే మీకు ఇంకా వైసీపీ చేసిన ఘోరమైన తప్పిదం ఏంటంటే, చాలామంది విజయవాడ వచ్చి ఆగిపోయారు బస్సులు. ఎందుకంటే బస్సులు వీళ్ళు విజయవాడలో ఎంతో దుర్మార్గుడు చూడండి జగన్మోహన్ రెడ్డి. బస్సులు చాలా బస్సులు క్యాన్సిల్ చేశాడండి. అంటే విజయవాడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ పక్క ఊళ్ళకి, విశాఖపట్నం కావచ్చు, బందర్ కావచ్చు, లేకపోతే నెల్లూరు కావచ్చు, ఇట్లా వెళ్లకుండా వాళ్ళని అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళు ఇంకొక ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుని వారు వెళ్ళి ఇన్ టైంకి వెళ్ళి ఓట్లు వేశారండి. ఇంతమంది ఇన్ని రకాలుగా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ పెట్టి ఇంత కష్టపడబట్టే ఈ అనూహ్య విజయం సాధించింది. ఈ విజయం మామూలు విజయం కాదండి, ఇది ఎంతో గొప్ప విజయం. ఇది ఎవ్వరికి సాధ్యం కాని విజయం. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు ఒక్క ఓటు కూడా చీలకుండా, ప్రతిపక్ష ఓటు చీలకుండా చేస్తా అని చెప్పి మాట కట్టుబడ్డాడు. మాట ప్రకారం నడుచుకున్నాడు. మాట ప్రకారం కూటమి విజయం సాధించాడు. అటు రాష్ట్రంలో, కేంద్రంలో విజయం సాధించాడు. ఆయన చేసిన ఈ త్యాగం ఎవరు మరువలేదండి, మర్చిపోలేదండి. పిఠాపురం ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. అదే వాళ్ళ యొక్క సంతోషమే పవన్ కళ్యాణ్ గారు సంతోషం, రాష్ట్ర ప్రజల సంతోషమే పవన్ కళ్యాణ్ గారి సంతోషం, దేశ ప్రజల సంతోషమే పవన్ కళ్యాణ్ గారి సంతోషం చెప్తూ విరమిస్తున్నానండి. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, ముఖ్యంగా ఆడపడుచులు, కేరింతల మధ్యన ఈ విషయాలని చెప్పారండి. అది నిజంగా ఆ సభ బాగా జరిగిందండి. గొప్ప సభ, విపరీతం జనం వచ్చారు. నా భూతో నా భవిష్యత్తు జరిగిందని తెలియజేస్తున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.